ఇప్పటికీ ఏప్రిల్, మే, జూన్, జూలైకి పూర్తి కాలేదు. 4 నెలలు వరకు ఇప్పటి వరకు ప్రభుత్వ గణాంకాల ప్రకారం 41,500 crore ఆల్రెడీ ఖర్చు చేశారు. ఇప్పుడు 86,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. అంటే ఎంత మిగిలింది? 44,500 కోట్లు మిగిలింది. అంటే ఎన్ని నెలలు ఉంది? ఇంకా 8 నెలలు ఉంది. అంటే లాస్ట్ 4 monthsలో ఖర్చు చేసినన్ని డబ్బులే ఉన్నాయి. అంటే ఉపాధి హామీ పథకం కింద ఖర్చు తగ్గుతుందా లేదా? సో అందువల్ల ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరగదు. అందుకే కదా గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఎకనామిక్ సర్వేలో బడ్జెట్లో చెప్పారు, జీడిపి లెక్కలు ఏం చెప్పారు? 6.5% to 7% వరకే పెరుగుతుంది అని. లాస్ట్ ఇయర్ 8% జీడిపి గ్రోత్ రేట్. అసలు జనరల్గా ప్రభుత్వాలు జీడిపి పెరిగేదానికన్నా ఎక్కువ చెప్పుకుంటాయి, కానీ ఈసారి చాలా ఓపెన్గా చెప్పారు తక్కువ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 8%, ఈసారి 6.5 to 7% మించి ఉండదు అని. మీకు ఈ లాస్ట్ 10 yearsలో ఎవరేజ్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత అంటే 5.8%. మీకు పాండమిక్ ఉండొచ్చు, కాదని అంటలేదు, కానీ అంతకన్నా అదే సమయంలో అంతకుముందు 10 years 2004 to 14 యూపీఏ డికేడ్లో మీకు జీడిపి ఎవరేజ్ గ్రోత్ రేట్ 7.8%. అప్పుడు కూడా 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి ప్రపంచ ఎకానమీ మొత్తం కుదిలేంది. అప్పుడు కూడా నీకు హై ఆయిల్ ప్రైసెస్ వచ్చాయి, $140 per barrel చేరుకుంది. ఆయిల్ షాక్ వచ్చిన ప్రతిసారి జీడిపి పడిపోతుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడల్లా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి జీడిపి పడిపోతుంది. సో ఇప్పుడు ఎలాగైతే కరోనా వచ్చిందో అప్పుడు కూడా ఈ ఎకనామిక్స్ సవాళ్ళు వచ్చాయి. అయినా కూడా ఇప్పుడు 5.8% లాస్ట్ 10 year ఎవరేజ్ అయితే, అప్పుడు 10 years ఎవరేజ్ 7.8%. మీకు ఈ పరిస్థితి ఉంటే మరి ఎకనామిక్ యాక్టివిటీ పెరగకుండా మీరు ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్ చేస్తారు, ఇన్ఈక్వాలిటీస్ ఎలా తగ్గిస్తారు, ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేస్తారు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా పెరుగుతుంది, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్లోమో మీకు కాంట్రాక్షన్ అంటే తగ్గుదల, పూర్తిగా తగ్గుదల కాకపోయినా స్టాగ్నేషన్ అంటే 5.9 అరౌండ్ 6% పెరుగుతుంది. అది ఇన్ఫ్లేషన్ కూడా పరిగణలోకి తీసుకుంటే దాదాపు పెరగడం లేదు. అందువల్ల క్లియర్గా దేశం ఎదుర్కొనే ముఖ్యమైన 4 సవాళ్ళను మ్యాక్రో ఎకనామిక్ నెంబర్స్ తీస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇట్ ఈజ్ అడిక్వేట్లీ అడ్రస్ చేస్తుంది తప్ప పూర్తి స్థాయిలో అడ్రస్ చేయడం లేదని క్లియర్గా అర్థమవుతుంది. ఓకే సార్, జీడిపిపై బడ్జెట్ అంచనాలు చాలా మందకొడిగా ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. జీడిపి పెరగకుండా ఎకానమీ ఏ రకంగా పెరుగుతుందని అంచనా వేయచ్చు? అందులో అనుమానమే లేదు. ఇప్పుడు జీడిపి ప్రభుత్వమే చెప్పింది 6.5 to 7%. నేను ఇంతకుముందు చెప్పినట్లు అంతకుముందు ఇయర్ 8% గ్రోత్ రేటు. మీకు యూపీఏ డికేడ్, ఎన్డీఏ డికేడ్ కంపారిజన్ కూడా ఇచ్చాను. మీకు అప్పుడు 7.8 యూపీఏ పర్సెంట్, ఎన్డీఏ డికేడ్లో 5.8. సో మీకు అయినా ఈ జీడిపిలో కూడా గందరగోళం. ఇది ఎవరో నేను అనడం లేదు గందరగోళం అని. అరవింద్ సుబ్రహ్మణ్యం, ఈ వాజ్ ది అడ్వైజర్ టు ద గవర్నమెంట్. నేనంటే నా వ్యక్తి కాదు, ఆయన ఇదే ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి అడ్వైజర్గా పనిచేసిన వ్యక్తి. ఆయనే చెప్తున్నాడు ఈ జీడిపి. మీరు అరవింద్ సుబ్రహ్మణ్యం ఆర్టికల్స్ ఆన్ జీడిపి ఇన్ గూగుల్లో కొట్టని ఆయన రాసిన ఆర్టికల్స్ వస్తాయి. వెరీ సెలబ్రేటెడ్ ఎకానమిస్ట్. సో ఆయనే చెప్తున్నాడు. సో ఈ జీడిపి నెంబర్లంతా గందరగోళం అని. ఎందుకు గందరగోళం అంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. నామినల్ జీడిపి అంటే ఇన్ఫ్లేషన్ పరిగణలోకి తీసుకోండి, జీడిపి 10.5%. కానీ ఇప్పుడు అరౌండ్ 6.5 to 7% ఉంటుంది రియల్ జీడిపి అంటున్నారు. అంటే ఈ 10.5 నుంచి -7 అంటే 3.5% ఇన్ఫ్లేషన్ ఉందా? ఉంది. కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు, దాన్ని లెక్కలోకి తీసుకొని జీడిపి ఫిగర్ ఇచ్చారు. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే బేసిక్ ఇన్ఫ్లేషన్, కానీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ 9.4% ఉంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే అన్నీ కలిపి, నేను ఇంతకుముందు చెప్పినట్లు టైటానియం ఆక్సైడ్ ధర తగ్గి టమాటాల ధర పెరిగింది అనుకోండి, ఓవరాల్ ఇన్ఫ్లేషన్ కోర్ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. మీకు తగ్గిన, కానీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ సంగతి ఏంటి? సో ప్రజలు వినిమయం చేసే, సామాన్యుడు వినిమయం చేసే వస్తువుల ధరలు 9.4% ఆహార ద్రవ్యోల్బణం. మరి ఏ రకంగా కోర్ ఇన్ఫ్లేషన్ చేసి ఈ జీడిపి ఈ మేరకు మందకొడిగానే ఉన్నా ఆ ఫిగర్ కూడా ఇట్స్ నాట్ ఎ రియలిస్టిక్ ఫిగర్. దానికి కూడా ఒక రకంగా చూపెట్టారు. ఈ జీడిపిలో పబ్లిక్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చు పెరిగినా జీడిపి పెరిగినట్టు పెరుగుతుంది. అందువల్ల దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవితాలను నిర్ణయించే జీడిపీలకు కాదు. నేను ఇదంతా ఎందుకు వర్మ గారు, మీరు ఇక్కడ ఈ ఛానల్ ముందరికి వెళ్ళి అక్కడ ఒక ఆటో డ్రైవరు ఉంటాడు, లేదా ఒక మక్క బుట్టలు మక్క గంకులు అమ్ముకుంటాడు, నిప్పుల మీద కాల్చుకుంటూ. ఆయన దగ్గరికి పోయి ఎలా ఉన్నారని మీకు బ్రహ్మాండంగా ఉన్నట్టుంది, మన జీడిపి బాగా పెరుగుతుంది అన్నాం అనుకోండి,
దీని ఏం చేస్తాడు ఆ బొగ్గు ఆ కాలుతున్న బొగ్గు మీ మీద పడేస్తాడు. ఏం మాట్లాడుతున్నారు జీడిపి పెరగడు నాకు ఈ మక్క అంకులు పొద్దుందా కాల్చిన 100 రూపాయలు వస్తలేవు అంటాడు. సో నీ జీడిపి పెరుగుదల ఏంటి, జీడిపి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాను? నేను ఒకటి మీకు ఇంతకుముందు చెప్పాను, అసలు కోర్ ఇన్ఫ్లేషన్ను లెక్కలోకి తీసుకొని ఫిగరు, ఇది రియాలిటీ కాదు. ప్రజలకు ఇలా పేద ప్రజల ఖర్చులో 60% ఫుడ్ ఇన్ఫ్లేషన్ 9.4% ఉంది. అంటే ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఉదాహరణకు నాలాంటి ఒక పర్సన్కు ఫుడ్ మీద పెట్టే ఖర్చు నా ఆదాయంలో 5% కూడా ఉండదు, కానీ పేదవాడి ఆదాయంలో 60% ఫుడ్ మీద పెడతాడు. అందువల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగితే నాకు ప్రభావం ఉండదు, కానీ పేదవాడికి ప్రభావం ఉంటుంది. అందువల్ల జీడిపి అనేది ఆ లెక్కలోనే ఒక లోపం చెప్పాను మీకు. ఇంకో లోపం కూడా చెప్తాను. జీడిపి మన దేశంలో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? అంబానీ ఆదాయము ప్లస్ అడక్క తినేబై ఆదాయము కలిపితే జీడిపి. ఇంకా జీడిపిలో అంబానీ ఆదాయం ఉంటుంది, ఆదాని ఆదాయం ఉంటుంది, మన సెక్యూరిటీ గార్డ్ ఆదాయం ఉంటుంది, వాచ్మెన్ ఆదాయం ఉంటుంది, కెమెరామెన్ ఆదాయం ఉంటుంది. అందరి ఆదాయాలు కలుపుతున్నాయి కదా జీడిపి వచ్చేది. కానీ ఆదాని ఆదాయం రోజుకు 1600 కోట్లు రోజుకు. కానీ మీకు ఆర్ఎస్ఎస్ ప్రతినిధి దత్తాత్రేయ హోస్బేలే చెప్పిన లెక్కలు దేశంలో 22-23 కోట్ల మందికి రోజుకు 375 రూపాయల కన్నా తక్కువ ఉంది ఆదాయం. సో ఆ జీడిపి ఎట్లా క్యాలిక్యులేట్ అవుతుంది? ఈ 23 కోట్ల మందికి ఉన్న రోజుకు 375 రూపాయల ఆదాయము, అదానికి ఉన్న రోజుకు 1600 కోట్ల ఆదాయం కలిపితే జీడిపి. ఓకే, ఈయనప్పుడు ఆ 375 రూపాయల ఆదాయం వచ్చే వాళ్ళు పెళ్లికి ఎంత ఖర్చు పెడతాడు, అంబానీ ఎంత ఖర్చు పెడతాడు చూసాం కదా మనం. 5000 కోట్ల రూపాయలు అంబానీ పెళ్లి మీద ఖర్చు పెట్టగలడు. 5000 కోట్లతో చిన్నపాటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. సో అందువల్ల ఎక్కడ మనం పోతున్నాం? అందువల్ల జీడిపి ఫిగర్స్ ఎప్పుడు కూడా రియల్ ఎకానమీని, రియల్ సమస్యల్ని రిప్రజెంట్ చేయవు. అయినా కూడా జీడిపి ఎందుకు పరిగణలోకి తీసుకుంటావు కనుక ఏదో ఒక లెక్క ఉండాలి కదా. ఏ లెక్క లేకుండా అయితే ఎకనామిక్స్ ఉండదు కదా. కానీ బట్ జీడిపిలో ఇన్ఈక్వాలిటీస్ ఉన్న దేశంలో జీడిపి డజంట్ రిఫ్లెక్ట్ ద కండిషన్స్ ఆఫ్ ద పీపుల్. జీడిపి పెరుగుతోంది కానీ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతలేదు. మీకు అదొక సమస్య. ఇప్పుడు ఉదాహరణకు జీడిపి 6%, 7% పెరుగుతుంటే ఎంప్లాయ్మెంట్ 3-4% పెరుగుతుంది. మరి జీడిపి 6%, 7% పెరిగితే ఎంప్లాయ్మెంట్ ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు నేను చెప్పేది. ఇంకా రియాలిటీ అయితే ఆ ఎంప్లాయ్మెంట్ ఏ ఎంప్లాయ్మెంట్ పకోడీలు వేసుకున్నా, పంక్చర్ షాపులు పెట్టుకున్నా ఎంప్లాయ్మెంటే మన దేశంలో. సో ఆ ఎంప్లాయ్మెంట్ కూడా 3-4% పెరుగుతుంది. మరి జీడిపి 7% పెరిగితే ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరగదు? ఇప్పుడు అగ్రికల్చర్లో జీడిపి ఎంత పెరుగుతుంది, సర్వీసెస్లో ఎంత పెరుగుతుంది? అందుకే ఒక రైతుకి వచ్చే ఆదాయము, ఒక ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగికి వచ్చే ఆదాయంలో ఎందుకు తేడా ఉందంటే అందుకే తేడా ఉంది. అందువల్ల జీడిపి మన దేశ ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని పూర్తిగా ఖచ్చితంగా ఎప్పుడు కూడా రిఫ్లెక్ట్ చేయవు. ఓకే సార్, మరొక అంశం ఎంప్లాయ్మెంట్పై ఈ బడ్జెట్లో చాలా ఫోకస్ ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఏంటి ఇది రాజకీయపరమైన అంశంగా చూడాలా ఓట్ బ్యాంక్ కింద యూత్కి? అంటే ఓట్ బ్యాంక్ కొరకైనా తప్పేం కాదు. ఎందుకంటే అల్టిమేట్గా రాజకీయ పార్టీ